హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తన కాగితపు. యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ చేయడానికి. లాస్ట్ వీక్ వాలంటైన్స్ డే రోజు ఒక మంచి థాట్ ఉండే, బట్ అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. బికాజ్ సంక్రాంతికి వచ్చిన వర్షాలకి అందరికీ జ్వరాలు, జలుబులు. సో 1 month అలా బెడ్కి సిక్ అయిపోయాను. కోవిడ్ ఏమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్ కోవిడ్ నెగిటివ్ వచ్చింది. సో అందుకే వీడియో చేయలేకపోయాను లాస్ట్ వీక్. సో బట్ ఈ వీడియో ఏంటంటే మా గోదావరిఖనిలో సమ్మక్క సారక్క జాతర ఎలా జరుగుతుంది. ఐ వాంట్ టు షేర్ మై మెమోరీస్ టు యూ. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాము. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో అక్కడ దర్శనం ఎలా జరుగుతుందో అండ్ మెయిన్ ఎలిమెంట్ షాపింగ్ వచ్చేసి అక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను. సో వెయిట్ అండ్ వాచ్. ఫైనలీ వి రీచ్డ్ హియర్. చూడండి, ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. సో చాలా రష్ ఉంది. అండ్ సేమ్ మేడారంలో ఎలా జరుగుద్దో ఏమాత్రం తీసుకోకుండా సేమ్ హడావిడి ఫుల్ రష్ అలానే జరుగుతుంది ఇక్కడ కూడా. బికాస్ గోదావరిఖని చుట్టూ విలేజెస్ ఉంటాయి. అండ్ ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సో 3 sides నుంచి అండ్ చుట్టూ ఉన్న విలేజెస్ నుంచి ఇక్కడికి చాలామంది వస్తారు. ఇటు చూడండి, ఇటు సైడ్ చూడండి, పక్కన అందరూ వంటలు వండుకుంటున్నారు. సో 3 days ఉంటుంది కదా మనకి ఈ జాతర. సో కొందరు అయితే 3 days కూడా ఇక్కడే స్టే చేస్తారు. ఇంకా మా చిన్నప్పుడు ఇంకా చాలా బాగుంటుండేది. 3 days ఆర్ 1 day ఉండేది. బట్ లాస్ట్ 2 years నుంచి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. సో మెయిన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో, చాలా రష్ ఉంది. యాక్చువల్లీ ఇది 3rd day. సో ఇదంతా ఇన్సైడ్ వ్యూ అనమాట. ఇది ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి ఎగ్జిట్ అనమాట. కనిపిస్తుంది కదా, ఇదే సమ్మక్క. కదా అమ్మవారిని ఎలా అనిపించింది. ఇదంతా కొబ్బరికాయలు కొడతారనమాట. ఈ సెక్షన్ అంతా కొబ్బరికాయలు కొట్టడానికి. సో అక్కడ మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది. నెక్స్ట్ ఇక్కడ సమ్మక్క తర్వాత అక్కడ సారక్క ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు గంట చిన్న పిల్లలకి ఇది ఒక ఆనందం. చూడండి వాళ్ళ పేరెంట్స్ ఎలా గంట కొట్టిస్తున్నారో. See here, my mom and aunt were making jokes. అమ్మవారి అక్షంతలతో బ్లెస్ చేస్తూ థర్డ్ డే. యాక్చువల్లీ ఈరోజు థర్డ్ డే కూడా ఫుల్ రష్ ఉంది. చెప్పాను కదా మీకు చాలామంది వస్తారని. ఇంతమంది వస్తారు థర్డ్ డే అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇక్కడ 5 గద్దెలు ఉంటాయి. సమ్మక్క, సారక్క, గోవిందరాజు, పైడింతరాజు, జంపన్న. సో ఈ 5 గద్దెల దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ మై గ్యాంగ్, మీ, మై మామ్, మై ఆంట్ అండ్ పక్కన మై బ్రదర్స్, ఆంటీ వాళ్ళు. అరే ఏంట్రా ఇది, మనమే అంటే మనకన్నా వింత ఉన్నారు. సరే మనం అంటే యూట్యూబ్ వ్లాగ్ కోసం వీడియో తీస్తున్నాము, అయినా నాకు ఇబ్బందిగానే ఉంది వీడియో తీయడానికి. బట్ ఈ జనాలు ఏంటి, here are some photos. దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఫార్మాలిటీకి ఒక 5 minutes అలా కూర్చోవాలి. చూడండి ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నారు. దర్శనం అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ ద మెయిన్ ఎలిమెంట్ షాపింగ్. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయంట. సో చూద్దాం అవి ఏమేమి ఉన్నాయో, మీకు కూడా నేను చూపిస్తాను. చూడండి, బిఫోర్ గోయింగ్ టు షాపింగ్ మమ్మీ వాళ్ళు తిన్నాక షాపింగ్కి వెళ్దాం అంటున్నారు. సో ఫస్ట్ తిని దెన్ వీ విల్ గో ఫర్ షాప్. బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ నైట్ ఉండే వాళ్ళందరూ ఇందులో స్టే చేస్తున్నారు. సో మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు తినడానికి. ఆపోజిట్లో ఉన్న వాళ్ళంతా చికెన్తో తింటున్నారు. బట్ ఇవాళ నాన్ వెజ్ అలో లేదు కాబట్టి వీఆర్ అడ్జస్టింగ్ విత్ పులిహోర ఇంట్లో చేసుకొని వచ్చాము విత్ కాంబినేషన్ మిర్చి. బాగానే ఉంది. సో తినడం అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్. మాది దర్శనం అయిపోయింది, తినడం అయిపోయింది. షాపింగ్కి వచ్చే లోపు కూడా ఇంకా మంది వస్తున్నారు దర్శనానికి. ఇది ఎంట్రన్స్లో, గుడి ఎంట్రన్స్లో. లోపల ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ పడుతున్నాయి. ఇక్కడ కుంకుమలు అమ్ముతున్నారు లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇక్కడ వాటర్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్. అండ్ ముందుకు వెళ్తే ఇటు లెఫ్ట్లో ఎగ్జిబిషన్ ఏరియా ఉంది. ఇక్కడ అన్ని రింగ్స్ ఉన్నాయి. వావ్, ఇదేంటో చూసారా, టాటూస్. ఓన్లీ 100 అంట. భలే ఉంది, బాగుంది. వేపించుకునే వాళ్ళు వేపించుకోవచ్చు. ఇక్కడ ఒకతను వేపించుకుంటున్నాడు. మనకు టాటూస్ పడవు కాబట్టి కనిపిస్తుంది కదా జాయింట్ వీల్. ముందుకు వెళ్ళిపోదాం ఎగ్జిబిషన్ ఏరియాలోకి. ఒక రౌండ్ వేసి చూడండి. ఇది కిడ్స్ది కార్స్ ఉన్నాయి. జాయింట్ వీల్ ఉంది అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఉంది. అండ్ అది దెన్ మళ్ళీ ఇది కిడ్స్ ఏరియా. అండ్ బ్రేకింగ్ డ్యాన్స్ ఉంది ముందు. హే, కొలంబస్ ఉంది, మినీ కొలంబస్. అమ్మో, కొలంబస్ ఎక్కితే మొత్తం కింద మీద. అండ్ నాకు చాలా భయం కొలంబస్. ఇక్కడ పీచ్ మిఠాయి అమ్ముతున్నారు. రండి ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. సో అందులో షుగర్ వేస్తున్నారు. 2 cups ఆఫ్ షుగర్ వేస్తున్నాడు ఆ మిషన్లో. చూడండి ఇప్పుడు తీస్తున్నాడు. అక్కడ కనిపిస్తుంది కదా బ్రేక్ డ్యాన్స్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దేర్. పదండి మనం కూడా వెళ్ళి ఎక్కేద్దాం బ్రేక్ డ్యాన్స్.
హే వీ హ్యాడ్ ఫన్ సార్. చాలా క్రేజీగా ఉండే, చాలా ఫాస్ట్గా తిప్పాడు. క్రేజియస్ట్ పార్ట్ అసలు. ఓకే, మళ్ళీ బయటికి వస్తే ఇంకో ప్లేస్లో కూడా టాటూస్ ఉన్నాయి. అండ్ షాపింగ్ చేసే ఎనర్జీ కోసం కొద్దిగా షుగర్ కేన్ జ్యూస్ తాగాము. సో ఇక్కడ బ్యాంగిల్స్, క్లిప్స్, టిక్లీస్, బ్యాంగిల్స్లో మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. టిక్లీ జస్ట్ 10 రూపీస్ అండ్ బ్యాంగిల్స్లో వెరైటీస్ ఉన్నాయి, చూద్దాం మనం. సో డైలీ వేర్కి ఇవి బాగుంటాయి. అండ్ చిన్నవాళ్ళకి, కిడ్స్కి, గర్ల్స్కి, ఉమెన్స్కి ఆల్ సైజెస్ అవైలబుల్. చూద్దాం, అదేదో బాగుంది, బాగా అనిపిస్తుంది. బట్ నో, ఇంకా చూద్దాం, అంత బాగాలేదు, ఓల్డ్ మోడల్వే. నెక్స్ట్ టెడ్డీస్. ఇక్కడ మార్క్స్ ఉన్నాయి సైడ్స్కి అండ్ బెలూన్స్. ఇక్కడ చూడండి, స్మోక్ బిస్కెట్స్. He was so enjoying. So interesting. అసలు మెయిన్ దర్శనం తర్వాత మెయిన్ ఎలిమెంట్ అంటేనే షాపింగ్. చిన్నప్పుడు అయితే దారుణం ఏంటంటే షాపింగ్ కానీ అన్నీ తిప్పేవాళ్ళు, ఒక్కడు కూడా కొనేయకపోయేవాళ్ళు. ఈ పేరెంట్స్ ఉన్నారే. బట్ ఇప్పుడంతా మన ఇష్టమే, నచ్చినవన్నీ కొనుక్కున్నాం. వావ్, ఇక్కడ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అసలు. చూద్దాం. ఇక్కడ బ్యాంగిల్స్తో పాటు చైన్స్, నెక్లెసెస్ బాగున్నాయి. లేడీస్కి సింపుల్గా, మ్యారీడ్ లేడీస్కి సింపుల్గా నల్ల పూసలు బాగున్నాయి. అండ్ దిస్ బ్యాంగిల్స్. అండ్ ఈ బాక్స్లో ఉన్న బ్యాంగిల్స్ 50 రూపీసే అంట. అండ్ ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంది, దీంట్లో అన్ని నెక్లెసెస్ ఉన్నాయి, ఓన్లీ 460. హియర్ చైన్స్ బాగున్నాయి యాక్చువల్లీ. దిస్ వన్, బ్లాక్ వన్ చాలా బాగుంది, తీసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, టాప్స్ బాగున్నాయి యాక్చువల్లీ. ఆంటీ అండ్ మమ్మీ వాళ్ళకి నచ్చినవి చూసుకుంటున్నారు, మనకు నచ్చినవి తీసుకుందాం. అండ్ ఇక్కడ రింగ్స్ చేయొచ్చు, బట్ ఇక్కడ అన్ని సోప్సే పెట్టాడు, అన్ని వేరే వేరే బ్రాండ్ సోప్స్. అది ఆడితే మనకు సోప్స్ వస్తాయి. గోదావరిఖని పీపుల్ అండ్ నాన్ గోదావరిఖని పీపుల్ ఆల్సో, మీరు ఎవరైనా జాతరకు వస్తే కమెంట్ మీ బిలో. అండ్ ఇదేంటంటే లెటర్స్ ఉన్నాయి, లెటర్స్తో మన నేమ్తో ఒక బ్యాండ్ ఇస్తారనమాట. అది ఇట్స్ ఆల్మోస్ట్ 9, but still people were coming. So finally Jatra is completed. This is today's vlog. See you in next video. Bye. మా తమ్ముడు, his name is Shiva and he is Saket. So this is about today's vlog, friends. సో ఈ వ్లాగ్లో గోవర్గన్లో సమ్మక్క సారక్క జాతర ఎలా జరుగుతుందో మీకు చూపెట్టాలనుకున్నా. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.